హలో అందరికీ. సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది స్వీట్స్. అందులోనూ అరిసెలంటే అందరికీ చాలా ఇష్టం. సో, అదెలా చేసుకోవాలో ఈరోజు చూసుకుందాం. సో, నేను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. అండ్ 1 కప్ బెల్లం తీసుకున్నాను కాబట్టి 1 ½ కప్ బియ్యం పిండి తీసుకున్నాను. సో, బెల్లం కరగడానికి పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా నెయ్యి, కొన్ని నువ్వులు, యాలకుల పొడి ఏసి బాయిల్ చేశాను. సో, ఏంటి అంటే అది జస్ట్ కరిగితే సరిపోతుంది. మనకి మరీ బాయిల్ అవ్వి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు బెల్లం కరిగితే సరిపోతుంది. సో, 2 మిక్స్ చేసిన తర్వాత మనకి టెక్స్చర్ అన్నది ఇలా వస్తుంది పిండిది. సో, మీరు ఒత్తి చూస్తే మనకి మెత్తగా ఉండాలి. సో, మీకు అరిసెలన్నవి చాలా కన్సిస్టెన్సీ బావుంటుంది. దానిపైన కొద్దిగా నెయ్యి యేసుకొని నేను కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏసేసి హీట్ అవ్వడానికి పెట్టేస్తాను. సో, అంతలోపు మన చిన్న అరిసెలు చేసుకుందామండి. సో, మీరు ఆయిల్ ఉన్న కవర్ ఏదైనా యూజ్ చేయొచ్చు, లేదా ప్రెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో, మీకు చూడండి థిక్‌నెస్ ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియంగా వేసి ఆయిల్‌లో వేసేసేయాలి. అది పూర్తిగా మునిగి అదంతట అదే పైకి తేలుతుందండి. ఇలా పైకొస్తుంది. సో, మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా మనం రిపీటెడ్‌గా మన పిండి ఎంత ఉందో అన్నీ వేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా మనకు అరిసెలన్నవి ఇలా రెడీ అయితాయండి. చూడండి ఎంత అంటే మరీ క్రిస్పీగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మీకు అరిసెలన్నవి రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.